నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు, స్కూలు బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ సిబ్బంది. భూముల ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు, మార్కెట్ విలువను 30% పెంచేలా కసరత్తు. కాళేశ్వరం లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందన్న జస్టిస్ ఘోష్. నేడు కమిషన్ ముందుకు నిర్మాణ సంస్థల ప్రతినిధులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం. 24 మందితో మంత్రివర్గాన్ని ప్రకటించిన కూటమి అధినేత. ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు ఐరాస ఆమోదం. తక్షణం అమలు చేయాలని భద్రతా మండలి పిలుపు. వేసవి సెలవులు పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. 48 రోజుల అనంతరం దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేశారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్ల పంపిణీ చేయనున్నారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శిస్తారని తొలుత సమాచారం అందినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలోనే త్వరలోనే ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. పాఠశాల బస్సుల ఫిట్నెస్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన చట్టానికి లోబడి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. త్రైమాసిక పన్ను వసూలు తక్కువగా నమోదు చేసిన అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. 100% పన్ను వసూలు చేసిన వారిని అభినందించారు. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల కోసం భూసేకరణ చేయాలని ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కరించుకుందామని పొన్నం హామీ ఇచ్చారు. ప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేయాలని, ఫిట్నెస్ ఉంటేనే రోడ్డెక్కేలా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. భూములు, భవనాల మార్కెట్ ధరల పెంపు శాస్త్రీయంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో 2 మార్లు అశాస్త్రీయంగా మార్కెట్ ధరలను సవరించారని భావిస్తున్న సర్కార్ కొన్ని చోట్ల నిర్దేశించిన ధరల కంటే అధికంగా పెరిగినట్లు గుర్తించింది. ధరల పెంపుపై మరింత లోతైన అధ్యయనం చేసి విధి విధానాలు రూపొందించాలని యోచిస్తోంది. మార్కెట్ విలువను దాదాపు 30% పెంచడం ద్వారా దాదాపు 4,000 కోట్ల అదనపు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021 జూలై 22న అప్పటి ప్రభుత్వం భూములు, భవనాల మార్కెట్ ధరలు పెంచింది. ఎలాంటి కసరత్తు చేయకుండానే అప్పటికే ఉన్న స్లాబ్లపై పెంచారు. అదేవిధంగా 4% ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఫీజును 5.5% పెంచారు. వ్యవసాయ భూముల ధరలు ఎక్కువ భాగం 100%, అంతకు మించి పెంచగా స్థిరాస్తి భూముల ధరలు 50%, అపార్ట్మెంట్ ధరలు 30% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ భూములు, భవనాల మార్కెట్ విలువలో స్టాంపు డ్యూటీ పెంపు వల్ల రాబడి రెట్టింపునకు మించి వచ్చింది. 2020-21లో 5,243.28 కోట్లుగా ఉన్న ఆదాయం 7,000 కోట్లకు పైగా అదనంగా పెరిగి 2021-22 ఆర్థిక ఏడాదిలో 12,372.73 కోట్లొచ్చింది. అనంతరం 2022 ఫిబ్రవరి 1న రెండోసారి వ్యవసాయ భూములు, స్థిరాస్తి స్థలాలు, భవనాల మార్కెట్ ధరలు పెంచారు. ఈసారి స్టాంపు డ్యూటీ జోలికి వెళ్లకుండా భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ధరలు మాత్రమే పెంచారు. వ్యవసాయ భూములపై 50%, ఫ్లాట్స్పై 35%, అపార్ట్మెంట్లపై 20% లెక్కన పెంచారు. తద్వారా సాధారణ వార్షిక ఆదాయం 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అదనంగా పెరుగుతుందని అంచనా వేశారు. వాస్తవానికి 2021-22 ఆర్థిక ఏడాదిలో 12,372.73 కోట్లుగా ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం ఏకంగా 14,228 కోట్లకు పెరిగింది. దాదాపు 2,000 కోట్ల మేర రాబడి అదనంగా పెరిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్కెట్ ధరలు సమీక్షించి సవరించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆ ధరల్ని అమలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన లేకుండానే అప్పటికే ఉన్న ధరలపై కొంత శాతం పెంచడంతో ఇబ్బందులు తలెత్తాయి. కమర్షియల్ ప్రాంతాల్ని గుర్తించడంలో సరైన విధానం పాటించకపోవడం సమస్యల్ని తెచ్చిపెట్టిందని సర్కార్ భావిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ ధరలు పెంచినప్పుడు శాస్త్రీయత లోపించడంతో ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర స్థాయిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మార్కెట్ ధరల్ని ఎలా పెంచారన్న అంశంపై విధి విధానాలు రూపకల్పన చేసి ఆయా సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారు. సబ్ రిజిస్ట్రార్ కన్వీనర్ గా తన పరిధిలోని వ్యవసాయ భూముల ధరలకు సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటవుతాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని వాణిజ్య స్థలాలు, ఏవి వాణిజ్య స్థలాలు కావో పరిశీలన చేసి నిర్ధారిస్తారు. ప్రధాన రహదారుల్ని ఆనుకొని ఉన్న స్థిరాస్తులు, వాణిజ్య అవసరాల్ని వాడుకునే ఫ్లాట్స్ గుర్తిస్తారు. క్షేత్రస్థాయిలో సందర్శించి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచినట్లయితే ఆదాయం భారీగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2 సార్లు పెంచినప్పుడు భారీగా రాబళ్లు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 3వ ధరల పెంపు పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2 ఏళ్ల తర్వాత మార్కెట్ ధరల్ని సవరిస్తున్నందున కనీసం 30% పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కనీసం 4,000 కోట్లు అదనపు రాబడి ప్రభుత్వ ఖజానాకొస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. బ్యారేజీల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది, ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. బ్యారేజీల నిర్మాణాల విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బాధ్యతల్ని పర్యవేక్షించిన ఇంజనీర్ల విచారణ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే 3 సమాచారాన్ని తెలుసుకున్నామన్న ఆయన విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించామన్నారు. బ్యారేజీల్లో చోటు చేసుకున్న సంఘటనలు, తెలిసిన అంశాల్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పామని, ఎవరైనా తప్పుడు అఫిడవిట్ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమ, మంగళవారాల్లో ఇంజనీర్ల విచారణ జరిగిందని, ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధుల్ని పిలుస్తామని వెల్లడించారు. నిర్మించిన బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టముండదని జస్టిస్ పీసీ ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందన్నారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇతరుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే అఫిడవిట్ రూపంలో సమర్పించవచ్చని ఆయన సూచించారు. ఇక మంగళవారం విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు గతంలో ఆయా విభాగాల్లో పనిచేసిన వారిని కూడా కమిషన్ పిలిపించింది. నిర్మాణాల్ని ఏ విధంగా చేపట్టారు, నమూనాలు, కట్టడాల విధానంతో పాటు ఆ సమయంలో గుర్తించిన లోపాలపై విచారణ సాగినట్లు తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వివరాలతో పాటు తెలిసిన అంశాలపై కమిషన్ విచారణ చేసినట్లు సమాచారం. కమిషన్ ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్ని నిర్మించిన గుత్తేదారు సంస్థల ప్రతినిధుల్ని విచారించనుంది. ఎల్ఎన్టీ, నవయుగ, అప్కాన్ సంస్థలకు చెందిన వారితో పాటు మొత్తం 20 మందిని విచారణకు పిలిపించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి కృష్ణా జిల్లా కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీకి 4వ సీఎంగా ఇవాళ 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజనీకాంత్ సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు. కూటమిలోని 3 పార్టీల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత 4 రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కొచ్చాయి. సభ కోసం 11.18 ఎకరాల్ని సిద్ధం చేశారు. మొత్తం 36 గ్యాలరీల్ని ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో 3 షెడ్లను సిద్ధం చేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు.
మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు. స్వయంగా ఆ వేడుకని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వేడుకని ప్రజలు ప్రత్యక్షంగా చూసి ఆ అనుభూతిని పొందాలనేటువంటి కోరిక అనేక లక్షల మందికి ఉన్నది. మినిమం 1,00,000కు పైగా రావడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇంకా అనేక మంది వస్తున్నారు. అనేక మంది వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఉన్న పరిమితుల్లో అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అందుకని గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఎవరికి సపరేట్గా. విఐపి గ్యాలరీస్, అలాగే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బాధితులకి సపరేట్గా ఇట్లా అన్నీ ఉన్నాయి. వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల 56 ఎకరాల్ని కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సభా వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారి కోసం సభా వేదికకు 730 మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కేంద్ర మంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా పలువురు వీఐపీలు బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళుతున్నందున నగరంలో 3,000 మంది పోలీసుల్ని బందోబస్తు విధులకు కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7,000 మందికి రక్షణ విధులు అప్పగించారు. కార్యక్రమంలో భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బందీ నిర్వహణకు 60 మందికి పైగా ఐపీఎస్ అధికారుల్ని నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రైనీ ఐపీఎస్లు కూడా వచ్చారు. వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు, జాగిలాలతో అణువణువు జల్లెడబట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభా వేదిక అలంకరణ బాధ్యతను ఉద్యాన శాఖకు అప్పగించారు. వేదిక అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వివిధ రకాల పూలను బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. వేదికతో పాటు వీవీఐపీల విశ్రాంతి గదుల్ని పూలతో అలంకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని నియోజకవర్గాల నుంచి 3 పార్టీల అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రాంగణంలో పరిమితంగా అవకాశం ఉండడంతో పక్కనే ఉన్న జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పాస్లు ఉన్నవారినే చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి అనుమతించనున్నారు. సభకొచ్చేవారు లగేజీని వాహనాల్లోనే ఉంచి ప్రాంగణంలోకి రావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిండిపోయిన తరుణంలో ఇంకా వెళ్ళడానికి ఆస్కారం లేదనేసి అన్ని కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మా, ఏమనిపిస్తోంది? చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ సందర్భాన్ని? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీరాముడి పట్టాభిషేకం జరుగుతుందండి. ఒక నియంత పాలన, ఒక అభిషేకం జరుగుతున్నటువంటి అమృత గడియలు మేము ఇవాళ చూస్తున్నాం. నిజంగా మేము స్వాతంత్ర పోరాటం ఎలా ఉంటుందో చూడలేదు. కురుక్షేత్ర యుద్ధం అంటే ఏంటో తెలీదు, కౌరవ సభ అంటే ఏంటో తెలీదు. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవన్నీ మాకు తెలియజేసి ఇవాళ మహిళలు, వృద్ధులు, అన్నం పెట్టే రైతులు, అలానే యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేలాగా చేసిన ఆ 5 సంవత్సరాల దారుణమైన దుర్మార్గమైనటువంటి పాలనకి ఓటు ద్వారా చరమగీతం పాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు మా బిడ్డలకి బంగారు భవిష్యత్ వేసేది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు, చదువుకున్న వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా నా రాష్ట్ర జెండా పట్టి పనిచేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేశారు. ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పుడు భారతీయులు ఎంత సంతోషంగా ఉంటారో మేము చూడలేదు. కానీ ఇవాళ ఈ రామరాజ్య నిర్మాణంలో మేము భాగస్వాములైనందుకు మేము అదృష్టవంతులుగా మేము భావిస్తున్నాము. ఎట్లమ్మా, చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? ఎలాంటి ఆశలతో రాష్ట్ర ప్రజలు ఉన్నారు? హలో,
నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. తెలుగుదేశం తరపున, మా కార్యకర్తల తరపున, మా ఎంప్లాయీస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తామంటే ఆయన పాలనలో మేమంతా చాలా బాగున్నాము. వర్క్ ఎక్కువ చేసేవాళ్ళం. ఆసక్తుల వలన గవర్నమెంట్లో చేయలేకపోయాము అప్పుడు. కానీ ఈసారి తప్పు తెలుసుకుని మొత్తం అందరం చేశాము. నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని మేమంతా చాలా బాగా అందరం ఓట్లేసి గెలిపించాం. ఈయన పరిపాలనలో రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. ఎట్లా బాబు గారి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కావచ్చు, లేకపోతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారేంటి? సార్, గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రం అనేది అన్ని విధాలు కూడా కుదుట పడిపోయి ఉంది. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యువతకి కానివ్వండి, వ్యవసాయానికి, రైతులకే కానివ్వండి, అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు కలుగుతాయి అని చెప్పి మేము సంపూర్ణంగా భావిస్తున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వాళ్ళంగా మేము బాబు గారికి అండగా గత 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ అనేక పోరాటాలు కూడా చేశాము. ఈరోజు ప్రజలందరూ కూడా బాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. యువతకి ఎవరో కూడా అధైర్యపడద్దు. బాబు గారు అన్ని వర్గాల వారిని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. కంగ్రాచులేషన్స్ టు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ బీజేపీ క్యాడర్ అండ్ లీడర్స్ ఎవ్రీవన్. పాల్గొని అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన ప్రక్రియ ప్రారంభం కానుంది. కెమెరామెన్ కోటితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గన్నవరం సభా ప్రాంగణం నుంచి. సృష్టికర్త చంద్రన్న, సంక్షేమ పథకాల సృష్టికర్త చంద్రన్న, నందమూరి ఆశయాల వెలుగు దివ్యరా మన చంద్రన్న. జై 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 చంద్రన్న, జై 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 పవనన్న, జై 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 చంద్రన్న, జై 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 పవనన్న, జై 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 చంద్రన్న, జై 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 పవనన్న, జై 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 చంద్రన్న, జై 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 పవనన్న, జై 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 పవనన్న, జై 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 పవనన్న. ఎవరు ఎవరు హలో, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఎంతో దివ్యంగా సాగుతోంది. ఈ ప్రధాన వేదికకు ఎడమ వైపున ఎన్నో రోజుల నుంచి రిహార్సల్స్ చేస్తూ ఈ యొక్క వేడుకలో, ఈ ఉత్సవంలో, ఈ స్మృతిపరల వీచికగా ఉండేటువంటి ఇవాటి కార్యక్రమంలో మధురమైనటువంటి జ్ఞాపకాలన్నీ మనల్ని తట్టి లేపినప్పుడు అలనాటి వైభవాలన్నీ పలకరిస్తున్నటువంటి అనుభూతి కలుగుతున్నటువంటి శుభవేళ. గతంలోని ఘనమైనటువంటి అనుభూతులన్నీ కూడా తొణికిసలాడుతున్నటువంటి వేళ. భావుకత ఉన్నటువంటి ప్రతి మనిషి, ఇక్కడికి విచేసినటువంటి ప్రతి సోదరుడు, ప్రతి సోదరి ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందంతో, ఎందుకంటే గుండె నిండా శ్వాసించేది ఒకే ఒక మాట. ఇవాల్టి రోజున మన ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై మనను కలగంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ మరింతగా విస్తృతంగా పరిమళించాలనేటువంటి ఉద్దేశంతో మనదైనటువంటి ఈ మట్టిలో, ఈ గాలిలో గట్టిగా పెనవేసుకున్నటువంటి వాసనల్ని మోసుకొచ్చినటువంటి అన్నలారా, అక్కలారా, నాటి రోజుల్లో మన ప్రియతమ నాయకులు ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత ఎంతగా వృద్ధి చెందిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎన్నెన్ని మార్లు అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందో, ఆ ఉప్పొంగిన హృదయంతో విచ్చేసినటువంటి బోర విరుచుకొని, జబ్బ చరుచుకొని
ఒక ధైర్యంతో ఒక స్థైర్యంతో విచ్చేసినటువంటి అన్నలారా తమ్ములారా, మీరే ఈ రాష్ట్రానికి శ్వాస, మీరే ఈ రాష్ట్రానికి జీవం అనేటువంటి రీతిలో ఇవాళ నా రాష్ట్రం 4 చెరగుల నుంచి తరలి వస్తున్నారు. చాలా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ సహా 36 మంది ఆసీనులు కానున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కె రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏక్నాథ్ సిందే, మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, రామ్దాస్ అథవాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, భాజపా ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, సినీ నటులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికే విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్, జపాన్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాల అధికారులు, ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కొరియా కాన్సుల్ జనరల్, ఇతర ప్రతినిధులు మంగళవారమే విజయవాడకు చేరుకున్నారు. శతాబ్దంలో ఆదర్శ నేత ఎవరు? గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా, చంద్రబాబు నాయుడని చాటరా. గొప్ప మార్పులను తెచ్చి ప్రతిరోజు ప్రతిక్షణం కృషి చేసిందెవరు? గుంటలు గట్టుల ఇరుకు రహదారులను రాష్ట్రమంత బాగు చేయించింది ఎవరు? చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా తెదేపా నేతలు కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ కుమార్ ఉండవల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసింది. వారు గత 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నామని చెబుతున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది మీకు గడిచిన? ఇంతకుముందు ఈ ఫీల్డ్ చాలా బాగుండేదండి. బాగుంది కదా అని చెప్పి అప్పులు చేసి ఒక 4-5 కలిసి ఒక్కొక్క పడవ తయారు చేసుకున్నాం. అయితే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చాక 2019లో ఇసుక కోరీలు ఆగిపోయినాయి. ఆగిపోయిన దగ్గర నుంచి ఇస్తారని చెప్పి చాలామంది రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేలని అందరినీ కలిసాము. గుంటూరులో ధర్నా చేసాం. మా ఇబ్బందులన్నీ చెప్పుకున్నాం. చెప్పినా కానీ ఏమీ ఫలితం లేకుండా పోయింది. ఈ 5 ఏళ్లలో బాగా నలిగిపోయాము, అప్పులు పాలైపోయాము. కొంతమంది అయితే పడవలు, ఇసుక పడవలు రద్దుకే ఇస్తాం, ఐరన్ పడవలని. ఇంకా కొన్ని పడవలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్లో అయినా సరే మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా లాభపడ్డారు? గత తెలుగుదేశం పరిపాలనలో అందరూ కూడా జీవనోపాధి బాగా బతికామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి బోర్డు యాజమానం అందరూ రోడ్డును పడ్డాము. తినటానికి ఏ పూటకప్పుడు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడి, అయ్యా జగన్ బాబు గారు మీకు పాదాలకు పాలాభిషేకం చేస్తామన్నా సరే ఆయన గారు కరుణించలేదు. ఆయన గారిని కరుణించలేదని 200 బోట్లు, ఒక్కో బోటుకు వచ్చి 4-5 బతికేవాళ్ళు. అలాంటిది ఇంకా ఎన్నో ఊళ్ళు, ఈ రాష్ట్రాలన్నిటిలో కూడా ఎన్నో ఊళ్ళో చాలా ఇబ్బందులు పడి
ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఎప్పుడు వస్తారా బాబు గారు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తూ ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే పాదయాత్ర చేసిన మా లోకేష్ బాబు గారికి, అలాగే కూటమి ఎన్టీఆర్ కూటమిని కూర్చి నడిపించే పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, ఇప్పటికైనా మమ్మల్ని దయచేసి రోడ్డు పాలు చేయకోకుండా మంచి తావలు నడిపించి మంచి జీవనోపాధం పెడతారని చంద్రబాబు నాయుడు గారిని చేతులారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పండి, మీరు ఎలాంటి కోరుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాం? చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అండి. మేము ఇప్పటి వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో గత 2014 నుంచి 19 వరకు కూడా చాలా బాగుంది. అదే విధంగా ఉంటుందనేసి అందరం పెట్టుబడులు పెట్టి చాలా సంతోషంగా ఉన్న టైంలో గవర్నమెంట్ మారిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019 మార్చి 31వ తారీఖున పడవల రేవులు ఆగిపోయానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రన్ అవ్వట్లేదు. సుమారు కృష్ణా నదిలో 200 పడవలు ఉంటాయండి. సుమారు 1000 నుంచి 1500 మంది జీవనోపాధి కలుగుతుందండి. దానివల్ల మాకు చాలా ఉపయోగం ఉంది, బాగుందని అనుకున్న టైంలో పెట్టుబడులు పెట్టాం. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఆగిపోవడం వల్ల అవన్నీ పనికి రాకపోతే చాలా వరకు స్క్రాప్ కింద అమ్మేసుకున్నామండి. మిగిలిన ఉన్నాయి, కొద్ది పడవలు ఉన్నాయి, వాటితో మేము జీవనోపాధి చేద్దామని ఆశిస్తున్నామండి. మేము చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ మాకు మేలు చేస్తానని ఎదురు చూస్తున్నాం. చెప్పండి. ముందుగా తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రమాణ స్వీకారోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే భాగస్వామి పక్షాలైన జనసేనకి, ఎన్డీఏ కూటమి, బీజేపీ పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గతంలో 2019 మార్చి 31వ తారీఖున ఈ ఇసుక పడవల యాజమాన్య సంఘం అర్జీలు ఎన్నిసార్లు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కనుకరలించలేదు. కనీసం ఇప్పుడైనా సరే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ వీరికి కూడా పాదయాత్ర అప్పుడు మేము తెలియపరుచుకున్నాము. వాళ్ళు మాకు మంచి చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మంచి జరగాలని అందరికీ మా బోట్స్మెన్ యాజమాన్య సంఘం తరఫున సుమారు 2 జిల్లాల్లో 1000 బోట్లు ఉన్నాయండి. ఈ 1000 బోట్లు కూడా ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగంన ఇక్కడ నుంచి పులిచింతల వరకు ఉన్నాయండి. ఈ పులిచింతల ప్రాజెక్టు అక్కడ వరకు కూడా 2 వైపులా కృష్ణా గుంటూరు జిల్లాలో కనీసం 1000 పడవలు ఉన్నాయి. 1000 పడవల మీద పనిచేసే వాళ్ళు ఒక్కొక్క పడవకి 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 సభ్యులు కూడా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశతో ఉన్నాం. ఇప్పటికైనా పాత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి తమను ఆదుకోవాలని అమరావతి ఇసుక పడవ యాజమాన్య సంఘం కోరుతుంది. కెమెరామెన్ అలీతో రామ్ కుమార్, ఈటీవీ న్యూస్, అమరావతి. సహకరించాలి, పోలీస్ శాఖకి సహకరించాలి, సూచనలు పాటించాలి. ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, ఒకే ఒక్కటి సౌశీల్యం ఉండాలి, తోటివారి పట్ల ప్రేమ ఉండాలి, మక్కువ ఉండాలి, ఆదరణ ఉండాలి. మీ వల్ల మీ పక్క వారికి ఎటువంటి అసౌకర్యము కలగకూడదు, ఇబ్బంది కలగకూడదు. అలా మన ప్రవర్తన కనుక ఉంటే, అటువంటి సౌజన్యం కనుక పండితే, గుండెల నిండా ఏదైతే సౌహార్ద్రతని నింపుకొని ఈ కార్యక్రమం కోసం ఎంత ఉత్సాహంతో, ఎంతో సాహసంతో, నిజానికి చెప్పుకోవాలి సాహసంతోనే కొంతమంది వచ్చారు. ఎన్నికలు జరుగుతున్నాయంటే